హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రిజల్ట్ అయితే తెలంగాణ రిజల్ట్ వచ్చింది. ఎవరైతే లోకల్ డొమిసైల్ ఉంటుందో వాళ్ళకైతే ఇక్కడ రాసిన వాళ్ళ రిజల్ట్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి కట్ ఆఫ్ ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఇది కంప్లీట్గా చూడండి, చూసాక అడగండి. సో చూడగానే అడుగుతున్నారు, కాల్ చేస్తున్నారు. అండ్ ఎవరికైతే గైడెన్స్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి వాట్సాప్లో. అక్కడ నెంబర్ వస్తుంది, ఒకసారి జాయిన్ అయ్యాక కాల్ యాక్సెప్ట్ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ప్రిడిక్షన్ టూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు డిస్ప్లే లిస్ట్ వచ్చింది కదా, దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజెస్ రావచ్చు అనే టూల్ ఉంటుంది. అది కూడా మీకు ఓన్లీ ఆ వెబ్సైట్ కావాలన్నా కూడా అక్కడ మీరు మెసేజ్ అయితే చేయండి, దాన్ని కూడా ఇస్తాము. సో ఇప్పుడైతే చూద్దాం అసలు అది ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత మీకు కట్ ఆఫ్ క్లియర్గా చెప్తాను. మీరు లాగిన్ అవ్వగానే ఇది వస్తుంది, టీజీ నీట్ అని. నేను ప్రెడిక్టర్కి చెప్తున్నాను, డిస్ప్లే ప్రెడిక్టర్ అండ్ డిస్ప్లే లిస్ట్ కట్ ఆఫ్ అన్నీ ఉంటాయి ఇందులో. మీరు చాలా చూడకుండా సింపుల్గా మీకు తెలిసేలా. సో కాలేజ్ ప్రెడిక్టర్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ప్రెడిక్టర్ వస్తుంది. ఇందులో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను SC1 ప్రెస్ చేశాను. సో ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ప్రెస్ చేశాక ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్ పైన ఉంటుంది, డిస్ప్లే ర్యాంక్ కింద ఉంటుంది. ఒక 500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు 500 ర్యాంక్ ప్రెస్ చేసి షో కాలేజెస్ అని కొట్టండి. మీకు ఎలిజిబుల్ కాలేజెస్ అన్నీ వస్తాయి. సేఫ్ అంటే మీకు ఎలిజిబుల్, బార్డర్ అన్నా కూడా మీకు ఛాన్స్ ఉన్నట్లే. ఓకేనా? ఈ డిస్ప్లే ర్యాంక్తో ప్రెడిక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000, 9,000, 10,000 కొట్టి మాకు రాదు అంటున్నారు కొందరు. అక్కడ మీకు వచ్చే ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో అప్పుడు ఎలా తెలుసుకోవాలి మరి అంటే, దానికి కూడా మన దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది. సో ఆ లిస్టు చూడండి. తెలంగాణ నీట్ కొట్టిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది 2025 కట్ ఆఫ్ రౌండ్ 1, 2, 3 చూడండి. దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ ఏదైతే అది ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SC అంటే SC ప్రెస్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే SCలో సబ్ గ్రూప్ అడుగుతుంది. SC1 అయితే SC1 అని ఇచ్చేయండి. సో ఇందులో చూస్తే మీకు వాళ్ళకు వచ్చిన ప్రతి డీటెయిల్ ఉంటుంది ఇందులో. ఇది ఒక్కటి చాలు మీకు ఎక్కడ వస్తుంది మీ ర్యాంక్ ప్రకారం అని. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ మార్క్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఇవ్వరు కదా, లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్. ఇది మీరు కంపేర్ చేసుకోవచ్చు. డిస్ప్లే ర్యాంక్స్ ఇప్పుడు మీకు వచ్చాయి కదా, ఆ డిస్ప్లే ర్యాంక్స్ ఇప్పుడు మీకున్న సీరియల్ నెంబర్ ఇప్పుడు రిలీజ్ అయిన లిస్ట్లో అది. మెరిట్ ర్యాంకు అంటే నెక్స్ట్ వచ్చే మెరిట్ ర్యాంకు, కేటగిరీ ర్యాంకు అంటే SC1లో ఏ ర్యాంకు, మీరు ST చూస్తే ఆ STలో ఏ ర్యాంక్ వరకు వచ్చింది. ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈ రెండు లిస్టులు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. స్టూడెంట్స్ ఇప్పుడు మనం లిస్ట్ చూస్తే ఓపెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓపెన్ లాస్ట్ టైం 4,720 డిస్ప్లే ర్యాంక్ దగ్గర కట్ అయింది. డిస్ప్లే ర్యాంక్ అంటే జస్ట్ ఆ సీరియల్ నెంబర్. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో పక్కనే ఆల్ ఇండియా ర్యాంకుని చూసారా, ఇది డిస్ప్లే ర్యాంక్. ఓపెన్ ఇక్కడి వరకు కట్ అయింది. సో ఇదే ఫైనల్, నన్నే నమ్మండి అని కూడా నేను చెప్పట్లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేస్తున్నాను. నమ్మే వాళ్ళైతే నమ్మొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరిది నమ్మినా పర్లేదు. సో 4,720. సో ఏదైనా కూడా మనకు అలాట్మెంట్ అయ్యాకే అది కరెక్ట్ కట్ ఆఫ్. సో ఇవి దగ్గరలో ఉండొచ్చు. పోయినసారి అయితే 403కి కట్ అయింది. 4,720 దాకా వచ్చింది డిస్ప్లే లిస్ట్లో. సో ఇక్కడే మరి సార్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి తెలుసా? 434 మార్క్స్ ఉన్నాయి. అంటే 31 మార్కులు పెరిగాయి ఓపెన్లో. 31 మార్క్స్ పెరిగాయంటే మరి సార్ కాలేజెస్ వస్తున్నాయి. దాదాపు 340 ఆల్రెడీ ఏ కేటగిరీలో వచ్చాయి, మళ్ళీ 800 వచ్చాయి కదా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇవి డీమ్డ్ మేనేజ్మెంట్లో కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా అయితే 340 వచ్చాయి. సో కట్ ఆఫ్ తగ్గుతుంది సీట్లన్నీ పెరగడం వల్ల. 434 ఇప్పుడు ఉందంటే ఒక్క సీట్ కూడా పెరగకుండా ఉంటే ఇది మనకు ఛాన్స్ ఇంతవరకే రావచ్చు అనుకోవచ్చు. కానీ పెరిగాయి చాలా. సో పెరిగాయి కాబట్టి ఒక 425. సో ఇది ఫిక్స్ కాదు, మళ్ళీ ఇటు -5 +5. ఓకే, ఇటు ఛాన్సెస్ తక్కువ, ఇటు సైడ్ ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, 425 నుంచి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటు ఛాన్సెస్ చాలా కొంచెం తక్కువ ఉండొచ్చు అని నా ఒపీనియన్. 5 మార్క్స్ వరకు కూడా ఉండొచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువ. ఈ మార్కు నుంచి ఇంకా 5 మార్క్స్ పైన అయితే ఇంకా పక్కా. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఛాన్స్. దీనిపైన ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లే. ఆ విధంగా చూడండి ప్రతిదానికి +or -5 ఇలా చూస్తూ వెళ్ళండి డిస్ప్లే ర్యాంక్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మనం చూస్తే BCA. ఈసారి లాస్ట్ టైం 11,032 డిస్ప్లే ర్యాంకుకి కట్ అయింది. అప్పుడు 338 మార్కులు ఉన్నాయి అక్కడ. కానీ ఈసారి మీరు చూస్తే 376 మార్క్స్ ఉన్నాయి అక్కడ. అంటే 38 మార్క్స్ పెరిగాయి. దీని కట్ ఆఫ్ అయితే నేను 370 ఇస్తున్నాను. అంటే ఇది పక్కా కాదు, -or+5. ఓకే, ఈ రేంజ్లో ఉన్నదంతా కూడా ఇంకా ఛాన్స్ స్టార్ట్ అయ్యే రేంజ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా 370 అనగానే అది కానీ కాదు,
ఇదే నిజమని నమ్మండి అని కాదు చెప్తున్నా. మన కట్ ఆఫ్ ఇదనమాట. సో బీసీబీ పోయినసారి 5347 ర్యాంక్ వరకు కట్ అయింది. సో అప్పుడున్న మార్కులైతే 395 మార్కులు ఉన్నాయి అప్పుడు. 395 మార్కులు ఉన్నాయి ఆ రేంజ్లో. సో ఈసారి చూస్తే 426 మార్కులు ఉన్నాయి. 31 మార్క్స్ పెరిగాయి. సో సీట్లు కూడా పెరిగాయి కదా మరి. 31 మార్క్స్ పెరిగాయి, సీట్స్ పెరిగాయి. ఇంకా బీసీబీలో స్టూడెంట్స్ ఇదంతా చూసుకుంటే ఈసారి 426 చూపిస్తుంది. సో 420ని ఒక టార్గెట్గా పెట్టుకోండి. -5 +5 ఇదంతా రేంజ్ అన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యే రేంజ్. ఇక్కడి నుంచి చాలా ఎక్కువ ఛాన్సెస్, వీళ్ళకి కొంచెం తక్కువ ఛాన్సెస్, ఇంకా సీట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో బీసీబీకో 420 పైన, ఇంకా కింద ఒక 5 వరకు చూసుకోవాలి. బీసీసీ 10,765 వరకు లాస్ట్ టైం వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న మార్క్స్ 341. బట్ ఇప్పుడు ఇక్కడే ఉన్న మార్క్స్ ఏంటంటే 379, 38 మార్క్స్ ఈ రేంజ్లో పెరిగాయి. 38 మార్క్స్, 372 వరకు నేను గెస్ చేస్తున్నాను. -5 ±5 ఓకేనా. ఈ పైన అంతా హైయెస్ట్ ఛాన్స్, ఇక్కడ కాస్త తక్కువ ఛాన్స్ ఉండొచ్చని నా ఒపీనియన్. ఇది ఇంకా బీసీసీలో స్టూడెంట్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. బీసీడీ 5,057 వరకు అయితే వచ్చింది లాస్ట్ టైం డిస్ప్లే ర్యాంక్. అండ్ అప్పుడు ఉన్న మార్కులు 398 మార్కులు ఉన్నాయి. సేమ్ దగ్గర ఇప్పుడున్న మార్కులు 430, 32 మార్క్స్ పెరిగాయి. సో దీన్ని బట్టి మనం చూస్తే ఒక 421 ±5, 421 ±5 అవ్వచ్చు. ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ప్లస్లో ఉన్న వారికి ఎక్కువ ఛాన్స్లు 421 పైన, కింద ఉన్న వారికి కాస్త తక్కువ ఛాన్స్లు. ఆ విధంగా మీరు చూసుకోండి. బీసీఈ 5,405 డిస్ప్లే ర్యాంక్కి కట్ అయింది. అండ్ అప్పుడున్న మార్కులు అయితే 394. సో ఇదే ర్యాంక్ దగ్గర ఈసారి ఉన్న మార్కులు 426, 32 మార్కులు వేరియేషన్ వచ్చింది. 32 మార్క్స్ అంటే చాలా మార్కులు అయితే పెరిగాయి. సో 420 ±5 ఓకే. ఇదే ఫిక్స్ కాదు, కిందకు ఒక 5, పైకి ఒక 5, ఇదంతా రేంజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కువ వచ్చే రేంజ్, ఇది కాస్త తక్కువ. సో ఈ రేంజ్ అయితే ఈ కింది 5 తర్వాత చాలా కష్టం, అలా చూసుకోవాలన్నమాట. ఇది మన నీట్ హ్యాండ్ తరపున మన పర్సనల్ ఒపీనియన్. SC1లో తక్కువ ఉంటారు కాబట్టి దీన్ని కట్ ఆఫ్ మనం ప్రెడిక్ట్ చేయలేం. SC2లో చూసుకున్నట్లయితే 7,415 ర్యాంక్ వరకు వచ్చింది. లాస్ట్ టైం 351 ఉన్నాయి ఇక్కడ. మరి ఈసారి ఎంత ఉన్నాయని అక్కడ చూస్తే 388 ఉన్నాయి. అంటే 37 మార్క్స్ పెరిగాయి. ఇంకా వీళ్ళ దాంట్లో మనం క్యాస్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే కూడా ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది, కానీ అక్కడ SC అనే ఇచ్చారు. 388 అంటే ఈసారి మీరు 380 అనుకోండి, ±5, కిందికి ఒక 5, పైకి ఒక 5. ఇదంతా హైయెస్ట్ ఛాన్స్, ఇక్కడ చాలా తక్కువ ఛాన్సెస్ అని అర్థం. 380 ±5 అని ఇనిషియల్గా నా యొక్క పర్సనల్ ఒపీనియన్. SC3 6935 డిస్ప్లే ర్యాంక్కి అయితే కట్ అయింది లాస్ట్ టైం. అప్పుడున్న మార్కులు 370 మార్కులు. సేమ్ ర్యాంక్ దగ్గర ఇప్పుడున్న మార్కులు యాస్టీజ్గా చూస్తే 405 మార్కులు. ఓకే, 35 మార్క్స్ పెరిగాయి, కాలేజెస్ పెరిగాయి. కాబట్టి దీనికి ఎంత ఇవ్వచ్చు మనం అంటే 398 ±5. ఓకే, పైకి 5 వెళ్ళొచ్చు, కిందికి 5 వెళ్ళొచ్చు. ±5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మైనారిటీ లాస్ట్ టైం మనకైన కట్ ఆఫ్ ఎంత ర్యాంక్ అంటే 5,402. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు మీరు చూసినట్లయితే సో ఈసారి ఇదే ర్యాంక్ దగ్గర మనకున్న మార్కులు అయితే 426 ఉన్నాయి. దీనికి మనం ఇచ్చేదైతే 419 ±5. మైనారిటీ 419 ±5 ఉండొచ్చు అని అయితే ఈ సంవత్సరం మన పర్సనల్ ఒపీనియన్. ఈడబ్ల్యూఎస్ 3663 అండ్ ఈడబ్ల్యూఎస్కి ఇంత ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కులు 448 ఉన్నాయి. అంటే ఒక 339 ±5 అన్ని గవర్నమెంట్ కాలేజ్లో ఉంటుంది కాబట్టి. సో ఇదైతే మనకు తెలంగాణకు సంబంధించిన ఫుల్ లిస్ట్. ప్రెడిక్టర్స్ గైడెన్స్ కోసం మెసేజ్ చేయండి.